లూసిఫర్ అనేది సాతానుకు ఉండేటువంటి పేరని బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. దీనికి మూలం ఎక్కడంటే జాన్ మిల్టన్ అనేటువంటి ఇంగ్లీష్ పోయెట్, తేజో నక్షత్రమా వేగు చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి. ఆకాశం అంటే ఏమన్నారంటే పరలోకం నుంచి పడ్డావు అన్నాడు. ఆకాశం నుండి పడితివి అంటే అర్థం ఏంటంటే ఈ అపవాది పడతలో పడింది ఎప్పుడు? సృష్టికి ముందా? ఇప్పుడు ఎక్కడ ఉంటాడంటే పరలోకం వాడు ఇక్కడే ఉంటాడు, క్రీస్తు ప్రభు సంఘం దగ్గర ఉంటాడు. ఇక్కడ ఎవరైనా బలహీనలో నిద్రపోతుంటే వాళ్ళని మింగేస్తాడు. అపవాదిని పొడిచి చంపారా? అపవాదిని పొడిచి చంపడానికి ఆయన ఏమన్నా దేహమా? కాబట్టి అపవాది లూసిఫర్ కాదు. పరలోకంలో ఉండే దేవదూతలు పాపం చేసి నల్లగా మాడిపోయి దేవుని సింహాసనాన్ని కోరుకున్న దేవదూతలు ఎవరు లేరు. అలాంటి చేరువచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు సమర్పిస్తున్నాను. దేవదూతలు అనే అంశాన్ని గురించి మనం 2 వారాలుగా ధ్యానం చేస్తా ఉన్నాం. తిరిగి రోజున మరలా దేవదూతలు అనేటువంటి సమాచారం లోకంలో అలాగే కొన్ని చోట్ల అపార్థం చేయబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాస్తవంగా దేవదూతలు, పరలోకం నుండి దేవదూతలు ఎప్పుడు పాపం చేయలేదు అనే సంగతి పోయిన వారం మనం విన్నాం. మరొక సందేశం ఏంటంటే పడిపోయిన దేవదూత అపవాది. దేవదూత పాపం చేసి అపవాదిగా మారాడా? దేవదూత పాపం చేసి అపవాదిగా మారాడా అని మారాడు అని కొంతమంది బోధిస్తున్నారు. వాస్తవంగా దేవదూత ఇంకా ఏం చెప్తున్నారంటే మహాదూత, దేవుని సముఖంలో ఉండేటువంటి దూత దేవునిలాగా ఉండాలని కోరుకున్నాడట. కోరుకొని ఎప్పుడైతే మనసులో కోరిక కలిగిందో పరలోకంలో నల్లగా మారిపోయాడట. పరిశుద్ధత పోయి నల్లగా మారిపోయాడట. అందుకని దేవుడు ఆయన దూతల్ని మొత్తాన్ని పరలోకం నుండి కిందకి పడదోశాడట. ఆ తర్వాత సృష్టి జరిగింది. పరలోకంలో ముందు ఇలాంటి కార్యక్రమం జరిగింది కాబట్టి ఆ తర్వాత పడదోసి ఆయనే అపవాదిగా మారిపోయాడు, అప్పుడు సృష్టించేశాడు అనేటువంటి ఒక బోధ లోకంలో ఉంది. అది వాస్తవమేనా అని మనం చూసినట్లయితే దీనికి మూలం ఎక్కడంటే జాన్ మిల్టన్ అనేటువంటి ఇంగ్లీష్ పోయెట్. జాన్ మిల్టన్ అనేటువంటి ఇంగ్లీష్ పోయెట్ ఆయన ఈ సూత్రాన్ని కనిపెట్టాడు. 1608 నుండి 1674 మధ్య బ్రతికాడు ఆయన. ఇంగ్లీష్లో పండితుడు. అలాంటి ఆయన ఏం చేశాడంటే ఈ ప్యారడైజ్ లాస్ట్, ప్యారడైజ్ రీగెయిన్ అనేటువంటి 2 పుస్తకాలు రాశాడు. ప్యారడైజ్ లాస్ట్ అనేటువంటి ఆ పుస్తకంలో జాన్ మిల్టన్ అపవాదిని గురించి చేసినటువంటి వ్యాఖ్యానంలో ఈ అపవాదిని అయిన పరలోకంలో ఉండేటువంటి ఒక దేవదూతని, ఆయన పేరు లూసిఫర్ అని విన్నారు కదా ఈ మాట, లూసిఫర్ అని. ఆయన దేవుని సముఖంలో ఉండేవాడట, దేవునికి దగ్గరగా ఉండేడట, సమానమైన అంతస్తులు ఉండేడట. నేను కూడా ఆ సింహాసనం ఎక్కి కూర్చుంటే బాగుండు కదా అనుకున్నాడట. అనుకుంటే అప్పుడు దేవుడు పడదోసేసి ఆ కోరిక కలగగానే నల్లగా మారిపోయాడు. ఏదో కథలో రకరకాల మనుషులకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం జరిగింది. దీనికి మూలం ఎవరంటే జాన్ మిల్టన్ అనేటువంటి కవి. ఆయన యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఉండేటువంటి దానికి లాటిన్ భాషను ఉపయోగించి తన రచనల్లో ప్యారడైజ్ లాస్ట్, ప్యారడైజ్ రీగెయిన్ అనేటువంటి బుక్స్లో ఏం ఉపయోగించాడంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనంలో తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి. ఇది పడ్డాడంటే ఇదన్నమాట. తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి.
ఇక్కడ తేజో నక్షత్రమా వేకువ చుక్క అన్న చోట లాటిన్ భాషలో వాడినటువంటి పదం ఏంటంటే ఓ లూసిఫర్ అన్నాడు. లూసిఫర్ అనే పదం లాటిన్ వర్డ్. ఈ లాటిన్ వర్డ్ అయినటువంటి లూసిఫర్కి అర్థం ఏంటంటే బ్రైట్ మార్నింగ్ స్టార్. తేజో నక్షత్రమా వేకువ చుక్క, తేజో నక్షత్రమా అనేటువంటి దానికి బ్రైట్ స్టార్ అనే దానికి లాటిన్ భాషలో లూసిఫర్ అంటారు. అంతేగాని లూసిఫర్ అనేది సాతానుకు ఉండేటువంటి పేరని బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. లూసిఫర్ ఇస్ ఎ టర్మ్ అనే పదము లాటిన్ భాషకు సంబంధించినటువంటిది. కాబట్టి లాటిన్ ఉదాహరణకి మనం దీన్ని ఏమంటాం? చొక్కా అంటాం మన భాషలో. ఇంగ్లీష్లో ఏమంటారు? షర్ట్ అంటారు. అంతే. షర్ట్ అనే పదం ఇంగ్లీషు, చొక్కా అనేటువంటిది తెలుగు పదం. లూసిఫర్ అనేటువంటిది లాటిన్ భాష, ఇంగ్లీష్లో బ్రైట్ మార్నింగ్ స్టార్, తెలుగులో వేకువ చుక్క. అంతే. దానికి ఆయన కలిపి చెరిపినటువంటి దానికి మనుషులు అపార్థం చేసుకొని చేశారు. ఇంకేం దీనికి కలిపారంటే వివరాలన్నీ మీకు చెప్తాను నేను. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో మరొక విషయాన్ని తీసుకున్నారు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో వాస్తవంగా ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? యెషయా గ్రంథం 14వ అధ్యాయము తేజో నక్షత్రమా వేకువ చుక్క అన్నది ఎవరిని గురించి? సాతాన్ని ఉద్దేశించా? కాదు. ఎవరిని ఉద్దేశించి? బబులోను సామ్రాజ్యపు చక్రవర్తిని గురించి మాట్లాడాడు. 14వ అధ్యాయం ప్రారంభం మనం చూస్తే బబులోను రాజుని గురించి అపహాస గీతం ఎత్తేలాగు పాడుదువు అన్నాడు. అది తేజో నక్షత్రమా వేకువ చుక్క అనేటువంటిది బబులోను చక్రవర్తిని ఉద్దేశించి ఉపయోగించినటువంటి పదం. రెండో విషయం వచ్చేటప్పటికి 28వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. ఇంకాయనట చాలా అందంగా ఉండేవాడట. అందంగా ఉండే అలా అందంగా ఉండేనని చెప్తారు అపవాదిని గురించి. 28వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో హెడ్డింగ్ ఏముందంటే, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా తూరు అధిపతితో ఎలాగూ ప్రకటించుమో. ఎవరితో చెప్పమంటున్నాడు? తూరు అధిపతితో. తూరు అనేటువంటిది ఒక దేశం, ఒక ప్రాంతం. ఈ తూరుని ఏలేటువంటి రాజు ఉన్నాడు. ఆ తూరు అధిపతితో ఎలాగూ ప్రకటింపుము అని చెప్పింది ఇక్కడ యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో 4వ వచనంలో, నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయ దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్య గీతం ఎత్తేలాగు పాడుదువో. తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి అనేది బబులోను రాజును గురించి అపహాస్యపు గీతం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము తూరు అధిపతితో మాట్లాడేటువంటి సందర్భం. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడివై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడై ఉన్నానని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. ఇక్కడ తీసుకున్నాడు 6వ వచనంలో, కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడా ఆలకించుము అని. ఇలాగ మాట 17వ వచనంలో, నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సును చూచుకొని నీ జ్ఞానము చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసేదను. దీన్ని తీసుకొచ్చి కలిపేసేసి ఇంకెక్కడ కలిపేశాడంటే, ఇక్కడ ఈ కలపటానికి కలిగినటువంటి ఇంకొక కారణం ఏంటంటే, ఇదే అధ్యాయంలో ఈ మాట్లాడుతుందేమో తూరు అధిపతిని గురించి మాట్లాడుతుంటే
ఈ తూరు అధిపతిని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళిపోయి ఆయన కెరూబు అనేటువంటి ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుతూ 12వ వచనం 28వ అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథం 12. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచ్చిన మెత్తి ఎలాగూ ప్రకటింపమో. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును పూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి అన్నాడు. దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి. అదిగో అక్కడికి వచ్చిన ఏదేను తోట అనగానే అక్కడికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏం చెప్తాడు? సృష్టికి ముందని చెప్తాడు మళ్ళీ చెప్పేటప్పుడు. ఏదేను తోటలో నీ ఉంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యమును, అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. ఈ భాష అర్థం అవ్వాలంటే మనుషులకి భాషను గురించినటువంటి జ్ఞానం ఉండాలి, అలంకారాల గురించినటువంటి జ్ఞానం ఉండాలి, రూపకాన్ని గురించినటువంటి జ్ఞానం ఉండాలి, ఉపమానాల గురించినటువంటి జ్ఞానం ఉండాలి, పోలికను గురించినటువంటి జ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానం తెలిస్తే మీకు అర్థమైంది. ఇక్కడ తూరు రాజు, తూరుని ఏలుబడి చేసేటువంటి రాజు ఎలాగున్నాడంటే, నిమ్మళంగా ఏదేను తోట ఎలాగూ ప్రశాంతంగా రిచ్గా ఉంటుందో ఈయన ఈ బంగారం కనపడుతున్నాయి వీటన్నిటిని సంపాదించుకున్నాడు తూరు రాజు. ఈ తూరు రాజు సంపాదించుకొని ఎంత ఆనందంగా ఉన్నాడంటే, ఉన్నతమైన స్థితిలో ఉండి దేవుణ్ణి వదిలిపెట్టి దేవునికి తగినంత అభిప్రాయము, అంటే నేనే దేవుణ్ణి, ఇక దేవుడు లేడనేటువంటి విధానంలో కార్యక్రమాలు జరిగిస్తుండేటువంటి తూరు అధిపతి యొక్క పతనాన్ని గురించి మాట్లాడుతూ రాసినటువంటిది ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. 29వ వచ్చేటప్పటికి ఐగుప్తుని గురించి రాశాడు. ఇంకొంచెం వెనక్కి మనం కానీ చదివినట్లయితే 25వ అధ్యాయంలో అమ్మోనీయుల గురించి మాట్లాడాడు. 25వ అధ్యాయంలో 12వ వచనంలో ఎదోమీయుల నాశనాన్ని గురించి మాట్లాడాడు. 25:15లో ఫిలిస్తీన్ల గురించి మాట్లాడాడు. 26వ అధ్యాయంలో తూరు పట్టణమా అన్నాడు. తూరుని గురించి బిగిన్ చేశాడు. ఎక్కడి నుంచి 26, 27, 28 అధ్యాయాలు తూరుని గురించి, తూరు పట్టణాన్ని గురించి మాట్లాడుకుంటూ వచ్చి 28వ అధ్యాయంలో తూరు యొక్క నాశనాన్ని గురించి కంక్లూజన్ ఇచ్చాడు. భాషా జ్ఞానము, దేవుని గ్రంథాన్ని గురించినటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఈ లేఖనాలను తీసుకెళ్లి తూరుని గురించి మాట్లాడుతుంటే 26 నుంచి 28 అంటే 3 అధ్యాయాలు ఇంటి దగ్గర ప్రశాంతంగా చదవండి. మీరు చదివితే ఎవరిని గురించి మాట్లాడాడో తెలిసిద్ది. ఇప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తుంటారు, రే దేవుడిలాగా ఫీల్ అయిపోతున్నాడరా అంటలా, ఈయనే దేవుడు అనుకుంటున్నాడరా అని మనం అనుకుంటున్నామే. అలాంటి ఫీలింగ్ ఆ రోజు కలిగింది. అలాగే బబులోను సామ్రాజ్యపు చక్రవర్తి కూడా ఏం చేశాడంటే, బబులోను సామ్రాజ్యాన్ని ఏలుబడి చేసేటప్పుడు యెరూషలేము నుండి తీసుకొచ్చినటువంటి బంగారు పాత్రలో, ప్రతిష్ఠింపబడినటువంటి పాత్రలో మందు పోసి తాగుతూ దేవుణ్ణి లెక్క చేయకుండా ఉన్నటువంటి రాజు అయినా. కాబట్టి తూరు రాజుని, బబులోను సామ్రాజ్యాన్ని ఏలుబడి చేసినటువంటి రాజుల నాశనాన్ని గురించి మాట్లాడుతూ, వారికి ఉండేటువంటి ఉన్నతమైన స్థితిని గురించి మాట్లాడుతూ, వారి పతనాన్ని గురించి మాట్లాడుతూ రాయబడినటువంటి దాన్ని జాన్ మిల్టన్ అనేటువంటి కవి ఏం చేశాడంటే, పరలోకంలో యుద్ధం జరిగింది, పరలోకంలో దేవదూతలు దేవుని సింహాసనాన్ని కోరుకున్నాడు, వాళ్ళ సైన్యం కోరుకుంది, అందుకని కిందకి పడదోశాడు, అప్పుడు సృష్టి జరిగింది అనేటువంటి ఒక థియరీని మానవ లోకాల్లోకి ప్రవేశపెట్టేసేసాడు. గ్రంథాన్ని మనం జాగ్రత్త చదివితే విషయాలు మనకు అర్థమవుతాయి. ఇప్పుడు ఒకవేళ పడదోయబడినటువంటి దేవదూత కానీ పరలోకం నుండి కిందకి పడదోయబడింది అనుకోండి, మరలా పరలోకం రాణిస్తాడా దేవుడు? రాణిస్తాడా? రానీడు. ఇప్పుడు మరలా లేఖన భాగాల్లో నుంచి మనం వరుసన సంగతులు చూస్తాం. పడదోయబడిన తోటి పరలోకంలో దేవునితో సమానంగా ఉండి ఏదేని తోటలోనూ ఉంటివనే ఈ ఎన్ని అలంకార భాషలు అవి. అలంకారం. కోతిలాగున్నావే అంటే కోత బంగారంలాగా మెరుస్తుంది అంటే బంగారమా? కాదు. కాబట్టి దేవుని లాంటి అభిప్రాయం కలిగి ఉన్నామంటే దేవుడా? కాదు. అందువలన ఈ అలంకార భాషను గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు పరలోకంలో యుద్ధం జరిగితే ఆ పరలోకం యుద్ధంలో దేవునితో పోరాటం చేశాడంటే మళ్ళీ పడదు. రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి వీటిలో. వాటన్నిటిని వదిలిపెట్టి
గ్రంథం ఏం చెప్తుందో మనం సంగతులు తేటగా చూస్తాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ స్టేట్మెంట్స్ అన్నిటినీ క్యాన్సిల్ అయిపోతాయి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో సమాచారం ఇలాగ రాయబడి ఉంది. ఇది చదివితే పరలోకం నుంచి పడదోయబడితే దేవుడు మరలా అక్కడికి రానీడు ఆయన్ని. 1వ అధ్యాయం 6వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగువాడు వారితో కలిసి వచ్చెను. ఇప్పుడు ముందుగా మానవ జాతి కంటే ముందుగా యుద్ధం జరిగితే దేవుని స్థానాన్ని ఆయన కానీ కోరుకుంటే పరలోకం నుంచి కిందకు దోసేస్తే మరలా దేవుని సన్నిధికి రానిస్తాడా? దేవుని సన్నిధిలో ఉన్న ఆయన్ని దేవుని సింహాసనం కోరుకుంటే పడదోస్తే మరలా ఆయన సన్నిధికి రానిస్తాడా? ఆదామును వెళ్ళగొట్టాడు దేవుడు. ఆదామును వెళ్ళగొట్టి 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయంలో ఏం చేశాడు? ఏదైనా తోటలోకి రానియకుండా కెరూబుల్ని అడ్డం పెట్టేశాడు. అడ్డం పెట్టి జీవవృక్షాన్ని కాయటానికి ఉండే ఖడ్గజ్వాలను పెట్టేశాడు. ఏదైనా తోటలో తిరిగి ఎన్నడూ ఆదాము ప్రవేశించలేదు. మరి అపవాది కానీ అక్కడి నుంచి పడదోస్తే మరలా రాణిస్తాడా? దేవునికి విరోధంగా సింహాసనాన్ని కోరుకుంటే మరలా అక్కడికి రాణిస్తాడా? రానివ్వడు. కాబట్టి దేవదూతలు పరలోకంలో మీటింగ్ ఏర్పాటు జరుగుతుంటే అపవాది వెళ్ళొచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పటిదాకున్న ఈ పరిస్థితులు అంటే ప్రభు అయిన యేసు సిలువలో మృతి పొందేంత వరకు అపవాది పరలోకం వెళ్ళి ఏం చేస్తాడు? పరలోకం వెళితే ఏం చేస్తుంటాడు? పరలోకం వెళ్ళి ఏం చేస్తుంటాడంటే ఏం చెప్తున్నాడు తెలుసా? కంప్లైంట్లు పెడుతుంటాడు, నేరాలు పెడుతుంటాడు. ఏమని? యోబు చూడవయా ఏమన్నాడు? వెళ్ళాడట. వెళ్తే ఏంటి సంగతిలో? భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాడు కదా. చదువుతాం ఒకసారి. 6వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించాను. ఆ దినమున అపవాదియగువాడు వారితో కలిసి వచ్చాను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచో. ఎక్కడ తిరుగుతున్నాడట? భూమి మీద ఇటు అటు తిరుగులాడుచో అందులో సంచరించుచూ వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. అనగానే వెంటనే కంప్లైంట్. ఊరకనే భక్తుడయ్యాడంటాయా? ఆయన ఊరకే భక్తుడయ్యాడు అనుకున్నావేంటి? ఏమి ఇచ్చావు ఆయనకి? సమస్తం ఇచ్చావు కదా. ఇవ్వటంతో పాటు కంచేసావు కదా. ఎవడు అంటుకోకుండా యోబుని కదిలీకుండా కంచేసావు కదా. నువ్వేం చేసావంటే ఆయన కలిగింది మొత్తం కంచి తీసేసి ఒక్కసారి ముత్తావు అనుకో, దేవుడు లేడు వెళ్ళాడు పో అంటుంటాడు. నువ్వు అలాంటి కాపుదలు పెట్టి నా భక్తుడు చూడు ఎట్టున్నాడు అట్టున్నాడు అంటే ఎట్లా కుదిరిద్ది అని అన్నాడు. అని అంటే సరే పద, నీకు ఛాన్స్ ఇచ్చాను, వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు? మొట్టమొదట ఆయన కలిగిన ఆస్తి మొత్తాన్ని నాశనం చేశాడు. బిడ్డల మొత్తాన్ని, 10 మంది సంతానాన్ని నాశనం చేశాడు. ఎట్లుంటుంది? జనరల్గా ఒక వ్యక్తికి చిన్న దెబ్బ తగిలితే, చిన్న ఆపద వస్తే తల్లడిల్లిపోతాడు మనిషి. ఆదివారం ఆరాధనకు కూడా కనపడటం. ఆదివారం పొద్దున్న ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, ఇక ఆరాధనకు రాడు. ఏం జరుగుద్ది? 1000 రూపాయలు పోవటమో, 2000 రూపాయలు పోవటమో, లేదా కాలుకో చేయికో చిన్న దెబ్బ తగిలిందనుకో, లేదా ఇంట్లో ఏదైనా ఇబ్బంది కలిగిందనుకో, ఇరుకు ఇబ్బంది, భార్యాభర్తలో బిడ్డలతోనో గొడవ రిస్క్ అయిందనుకో, ఏం చేస్తాడు మనిషి? సరి చేసుకొని రావడానికి ప్రయత్నం చేయకుండా ఆగిపోతుంటాడు. యోబుకు వచ్చినటువంటి కష్టము ఈ ప్రపంచంలో ఎవడో అనుభవించినంత కష్టం. ఎలాంటి వ్యక్తో తెలుసా? మనలాంటి వాడు కాదు. యోబు యొక్క ఐశ్వర్యాన్ని చూస్తే ఆయన ఎలాంటి వాడంటే, యోబుని గురించి మాట్లాడుతూ పరమందుల దేవుడు 2వ వచనంలో, అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు, 7,000 గొర్రెలు. 7,000 గొర్రెలు అంటే ఆ 7,000 గొర్రెలు మేపటానికి ఎంతమంది పని వాళ్ళు ఉంటారో.
50 గొర్రెలు ఉంటే మేపటానికి ఇబ్బంది ఉంటుంది జనానికి. 7,000 గొర్రెలు ఉంటే ఎంతమంది పని వాళ్ళు కావాలో? 3,000 ఒంటెలు. 3,000 ఒంటెలు. ఒక ఒంటిని మేత మేపి దాన్ని పోషించాలంటే పరిస్థితి ఎలా ఉంటుందో. ఎన్ని ఒంటెలు? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు. తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడు. అంటే ప్రపంచాన్ని 2 ముక్కలు చేస్తే, తూర్పు పడమరని చేస్తే, అప్పుడున్న కాలంలో తూర్పు దేశం ఉందే భూమి మీద, ఆ దేశంలో యోబు కంటే గొప్పవాడు ఎవడు లేడు. ఇంకా ఎలాంటి వాడు తెలుసా? యథార్థవర్తనుడు, 1వ వచనంలో. న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన. అప్రైట్ అంటే ధనంలో కానీ, కలిమిలో కానీ, దేవుణ్ణి ఆరాధించే విషయంలో కానీ, భక్తి విషయంలో కానీ యోబు లాంటి వాడు లేడు. ఎలాంటి వాడు ఉన్నాడు అని చెప్తుంటే ఏం చేశాడు? ఒక రోజున ఎల్లలో ఉన్నారట, అన్నపానాలు పుచ్చుకోవాలని అన్నలు పిలిపిస్తుంటారంట. చెల్లెళ్ళని అన్నలు పిలిపించి ఇంట్లో విందులు జరుగుతూ ఉంటే ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? ప్రతిరోజు లేచి ఒక్కొక్క నిమిత్తం ఉదయాన్నే లేచి ఈ రోజున తల్లిదండ్రులు బిడ్డల కోసం ఉదయాన్నే ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. పొద్దున్నే లేచి మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి అని ఆదివారం అడగటం తప్ప, ఉదయాన్నే లేచి మా బిడ్డలు లోకంలోకి వెళ్తున్నారు, పాపం చేయకుండా కాపాడు దేవా అని ప్రార్థన చేసేటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారో. నేను అడుగుతుంది క్రీస్తు ప్రభు సంఘంలో ఎంతమంది ఉన్నారో? యోబు అలాంటి వాడు కాదు. ఏం చేసేవాడు తెలుసా? దహన బలి. ఎవరి కోసం? ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించాడు. నిత్యం అలాగూ చేసేవాడు. నిత్యం అంటే వితౌట్ బ్రేక్, ఎల్లప్పుడూ చేస్తుండేవాడు. కాబట్టి అలాంటి ఆయన ఒకరోజు ఏం జరిగింది తెలుసా? ఎప్పుడైతే చేశాడో, వచ్చి పర్మిషన్ ఇచ్చిన వెంటనే అతని ప్రాణం ఏం చేయొద్దయా, మొత్తం నీ చేతులు అప్పచెప్పానంటరా. వస్తే మొత్తం ఏమైపోయింది? ఆస్తి మొత్తం పోయింది, బిడ్డలు మొత్తం చనిపోయారు, పనివాళ్ళు, ఒంటెలు సమస్తం వెళ్ళిపోయినట. వచ్చి ఒక్కడే మిగిలిపోయి, నేను ఒక్కడే వచ్చా నీకు సమాచారం, అటు నుంచి ఒక సమాచారం, ఇటు నుంచి ఒక సమాచారం వచ్చేసేసాను. ఎలాగుంటుంది యోబు పరిస్థితి? అలాంటి పరిస్థితుల్లో అయిపోయిన తర్వాత ఏమనలేదట, దేవుడు అన్యాయం చేశాడని అనలేదట. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకెళ్ళిపోయినట్టాడు. సరే రెండో రోజు వచ్చాడు, మళ్ళీ ఒకసారి వచ్చాడు. ఏందయ్యా చూసావు కదా, చూడు ఎట్టున్నాడో నా భక్తుడు, చూడు ఎట్టున్నాడో, ఆస్తి బాగొట్టావు, బిడ్డలను బాగొట్టావు, పరిస్థితి చూడంటాను, దేహం ఉంది కదా బానే అన్నాడు. ఏముంది? దేహం బానే ఉంది కదా, దేహాన్ని ఒకసారి మొత్తు, ఒక జబ్బు నిన్ను దూషించి వెళ్ళిపోతాడన్నట్టు అన్నాడు. దేహం అంతా కురుపులు, చెల్లపెంకు తీసుకొని గీక్కుంటున్నాడు. భార్య వచ్చింది, భార్యను రేపాడు. అప్పుడు అది ఏం చేశాడు? ఇప్పుడు భార్యను రేపాడు. ఎందుకయ్యా దేవుడు అంటుంటావు, దూషించి చచ్చిపోరాదు అంత. ఏమంటుంది? ఎంతకాలం అనుభవించినటువంటి అనుభవం వదిలిపెట్టి ఏమంటుందట? 10వ వచనం. అందుకు అతడు 9వ వచనం, అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణం కమ్మనెను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనం అనుభవింపదగదా అని. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనాను పాపము చేయలేదో. 2వ అధ్యాయం 1వ వచనంలో, దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకు వచ్చిన దినము మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది వచ్చి 2 సార్లు పరలోకం వెళ్ళినట్టు యోబుని గురించి మాట్లాడటానికి, యోబును మొత్తడానికి ఒకసారి పర్మిషన్ తెచ్చాడు. మరలా యోబు ఆస్తిని మొత్తాడు, యోబుని మొత్తడానికి మరలా వెళ్ళాడు. అంటే దీని అర్థం ఏంటి? మానవుల్ని సృజించక మునుపు దేవుడు అపవాదిని భూమి మీదకి పడదోయలేదు అని అర్థం. అంతే కదా? మానవులు సృజించిన తర్వాత యోబు ఉన్నప్పుడు పరలోకం వెళ్తున్నాడంటే అర్థం ఏంటి? పరలోకం నుంచి పడదోయబడలేదనే కదా. అప్పుడు యోబు ఎప్పుడు పుట్టాడు? యోబు పుట్టి ఎంతకాలం అయింది అప్పటికి? సృష్టి పుట్టిన తర్వాత అబ్రహాం కంటే ముందువాడు, సుమారుగా అబ్రహాం కంటే కొంత ముందుండేటువంటి కాలంలో. అంటే మానవ జాతి పుట్టినటువంటి 1800 నుంచి 2000 సంవత్సరాల మధ్య. అప్పటికి 2000 సంవత్సరాలు అయిపోయింది సృష్టి ప్రారంభమై. అప్పుడు యోబుని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి పరలోకంలో యుద్ధం జరిగింది,
ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో రాసినటువంటి ఇన్ఫర్మేషను, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడినటువంటి ఇన్ఫర్మేషను, ప్రకటన 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగాను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలననుండగా ఆ ఘటసర్పమును దాని దూతలు యుద్ధము చేసిరు గాని గెలువలేకపోయేరి. గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడాను. అది భూమి మీద పడద్రోయబడాను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడాను. కథల్లే వాళ్ళు ఏం అలుతారంటే, దేవుని సముఖంలో ఉండే దూత, దేవునికి నెక్స్ట్ స్థానంలో ఉండేటువంటి దూత పాపం చేస్తే నెట్టేశాడు అంటాడు. మిగతా దూతలు, మిగతా దేవదూతలు ఏం చేశారు? వాళ్ళు ఏం చేసినట్టు మళ్ళీ దాని గురించి మాట్లాడు. ఇక్కడ పడదోయబడ్డారట. మరియు గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. అంటే ఈ అపవాది పడద్రోయబడింది ఎప్పుడు? సృష్టికి ముందా? ఈ స్టేట్మెంట్ చూసినా కూడా సృష్టికి ముందా? మన సహోదరుల మీద రాత్రింబగళ్ళు నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు అని అన్నాడు. పరలోకమందు యుద్ధం జరిగింది. ఇది వేరే సీన్. దీని తర్వాత నేను ప్రకటన గ్రంథం వచ్చినప్పుడు మీకు వివరాలు చెప్తాను. ఇప్పుడు నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, సృష్టికి ముందు పరలోకంలో దేవదూతలు దేవుని సముఖంలో ఉండే, దేవునికి దగ్గరగా సమీపంగా దేవునికి నెక్స్ట్ అంతస్తులో ఉండే దేవదూత పాపం చేస్తే అపవాదిగా మారిపోయాడు అనే సూత్రం కరెక్ట్ కాదు. అది సిద్ధాంతం. మానవుల్ని చేసిన తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత కూడా అపవాది పరలోకం వెళ్తున్నట్టు కనపడుతుంది. దీనికి లింక్ చేశారు. పరలోకమందు యుద్ధం జరిగింది, దేవుడు పడదోయబడ్డాడు. సహోదరుల మీద నేరం మోపేటువంటి అపవాది. సహోదరుల మీద నేరం మోపుతా ఎక్కడ నేరం మోపుతున్నాడు? వెళ్ళాడా యోబు దగ్గరికి? యోబు సమయంలో వెళ్ళాడు కాబట్టి సహోదరుల మీద నేరం మోపేనా? ఇదిగో ఎలా మోపుతాడు? ఉదాహరణకు మోషే చనిపోయాడు. మోషే చనిపోతే మోషేని దేవుడు ఒకవేళ పరలోకం తన దగ్గరికి తీసుకోవాలనుకున్నాడు అనుకో, నెమ్మది ఉండే స్థలంలోకి పంపించాలనుకున్నాడు అనుకో, అపవాది ఏం చేస్తుంటాడంటే, మోషే నీ మాట వినలేదు కదా, నువ్వు బండను చూపించమంటే కొట్టాడు కదా, నీ పరిశుద్ధతను సన్మానించలేదు, అందుకే యోర్దాను నది దాటి అవతలకు వెళ్ళకూడదన్నావు కదా, ఇప్పుడు పరలోకానికి ఎట్ట తీసుకొస్తావు? ఆయన చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఏది అని అడుగుతుంటాడు, కంప్లైంట్ పెడుతుంటాడు. అలాంటి ఆయన పడద్రోయబడ్డాడు. అలాంటి ఆయన ఎప్పుడు పడద్రోయబడ్డాడు? ఎప్పుడైతే క్రీస్తు ప్రభు సిలువలో మృతి పొందాడో, మానవ జాతి విమోచన కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడో, ఇప్పుడు మోషే మీద కంప్లైంట్ పెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకో తెలుసా? మోషే నా మాట వినకుండా పాపం చేశాడు కదా, ఇదిగో క్రీస్తు ప్రభు కార్చిన ఈ రక్తం ఉందే, ఆ పాపాన్ని క్షమించడానికి విమోచన ఖైదం. అబ్రహాము తన భార్య విషయంలో లేకపోతే ఎప్పుడైనా పాపం చేసి ఉంటే అలాంటి ఆయనకి ప్రాయశ్చిత్తము క్రీస్తు ప్రభు సిలువలో మరణించిన ఆయన రక్తం, ఆయన మరణం. ఈయన మరణం ఈ పాపికి విమోచన. కాబట్టి ఇప్పుడు కంప్లైంట్ పెట్టేది ఎక్కడుంది? సహోదరులు పాపం చేస్తే పాపానికి ప్రాయశ్చిత్తము సిలువలో జరిగింది కాబట్టి పడదోయబడిపోయాడు. అంటే పరలోకం వెళ్ళే ఛాన్స్ ఇక లేదు. ఇప్పుడు ఎక్కడ తిరుగుతుంటాడు? పరలోకం వెళ్ళే ఛాన్స్ ఆపేసేసి కంప్లైంట్ పెట్టద్దబ్బా, ఇక్కడికి వచ్చి నువ్వు మాట్లాడే సీన్ ఇంకేమి లేదు అని భూమి మీద తిరుగుతున్నాడు. ఇప్పుడు మన విరోధి అయిన అపవాది గర్జించే సింహం వల్లే ఎవరిని మింగుదామా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎక్కడుంటాడంటే పరలోకం వాడు ఇక్కడే ఉంటాడు, క్రీస్తు ప్రభు సంఘం దగ్గర ఉంటాడు. ఇక్కడ ఎవరైనా బలహీనలు నిద్రపోతుంటే వాళ్ళని మింగేస్తాడు. వాక్యం వినొద్దురా, పాపంలో తిరుగుతుండు, వాక్యం వింటే పరిశుద్ధుడిగా బ్రతుకుతావు అని ఆదివారం రా, వచ్చి కూర్చో, ఫ్యాన్లు వేస్తారు, కమ్మ నిద్రపో. నువ్వు ఈ వాక్యం వినొద్దు, లేకపోతే లోకంలోకి వెళ్ళి ఏదో ఒకటి చేస్తున్నా అని మన దగ్గర తిరుగుతుంటాడు. కంప్లైంట్ పెట్టాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? నేను పడగొట్టడానికి ఆలోచించి కంప్లైంట్ పెట్టడానికి అక్కడే ఉన్నాడు. అదిగో నా కుమారు పాపం చేశాడు అనుకో, నా కుమారుని రక్తంతో పవిత్రపరుస్తా, వెళ్ళిపో అంటుంటాడు. ఎందుకని నీకు వెళ్ళే పరిస్థితి లేదు. అందువలన
పరలోకంలో యుద్ధం జరిగి సృష్టికి ముందు పడదోయబడినటువంటి దేవదూత అపవాది అయ్యాడు అనేటువంటిది నిజమైన సిద్ధాంతం కాదు. అది ఎలాగూ వచ్చింది అని మనం చూసినట్టయితే యెషయా గ్రంథంలో ఇప్పుడు లూసిఫర్ అని మరొకటి ఏంటంటే లూసిఫర్, అపవాది లూసిఫర్ అని. ఇప్పుడు ఆ సంగతులు డీటెయిల్ చూస్తాం. కాబట్టి సృష్టికి ముందు పరలోకం నుండి అపవాది దేవుని సింహాసనాన్ని కోరితే దేవుడు పడద్రోయలేదు. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కాదు. మానవ జాతి సృజింపబడిన తర్వాత 2000 సంవత్సరాలకు సుమారుగా అయిపోయిన తర్వాత కూడా పరలోకం వెళ్ళి వస్తుండేవాడు. ప్రభువైన యేసు ఎప్పుడైతే సిలువలో మరణించాడో అపవాది వాని దూతలు వాని వెంబడించేవాళ్ళు పరలోకం నుండి తోయబడ్డారు. దురాత్మల సమూహము వారు పరిశుద్ధుల్ని ప్రేరేపించడం చేస్తుంటారు, కానీ పరిశుద్ధుల్ని లొంగ తీసుకోరు, ప్రేరేపిస్తాడు అంతే. నువ్వు లొంగిపో. గ్రంథం ఏం చెప్తుందంటే అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపో. అపవాదిని ఎదిరించడం నువ్వు చేత కాకపోతే నువ్వు లొంగిపోతావు, పాపంలో పడిపోతావు. వాడిని ఎదిరించండి, వాడు పారిపోతాడని దేవుడు చెప్తున్నాడు. మనమేమంటాం? మనమే అపవాది దగ్గరికి వెళ్తున్నాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో సంగతులు మనం ఇప్పుడు చూస్తాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయంకి రావటానికి ముందు కొంచెం వెనక్కి కానీ మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అనే సంగతి గురించి మనం చూస్తే 13వ అధ్యాయంలో మొదటి నుండి చూస్తే ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గురించి ప్రత్యక్షమైన దేవోక్తి అని మాట్లాడుకుంటా వచ్చాడు. ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చుకుంటూ వచ్చేసేసి ఏం చెప్తున్నాడంటే 15వ అధ్యాయం ఇది మొత్తం చదువుకుంటూ వచ్చేసేస్తే ఏం జరుగుద్దంటే, మాదీయులను రేపుతా వస్తారు, మీ భార్యలు చెరపబడతారు. ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు, ఈ సమాచారం జరిగిద్ది, మీరు నా మాట వినకుండా వెళ్ళిపోతున్నారు, మీకు పనిష్మెంట్ ఉంటుంది అనే సంగతి మాట్లాడిన తర్వాత 14వ అధ్యాయంలో మీరు పడిపోయి మీరు బానిసత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత ఏం జరగబోయిద్దో కూడా వివరాలు మాట్లాడుతూ అదే రాజును గురించి, ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకనూ ఇశ్రాయేలును ఏర్పరచుకొనును, వారిని స్వదేశములో నివసింపజేయును, పరదేశులు వారిని కలుసుకొందురు, వారు యాకోబు కుటుంబమును హత్తుకొని ఉందురు, జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వదేశమును వారిని ప్రవేశపెట్టుదురు. ఏ దేశానికి వెళ్తారు? బబులోనికి వెళ్తారు. 70 సంవత్సరాల చెర ఉంటుంది. అయిపోయిన తర్వాత మరలా తీసుకొస్తారు, వారిని ప్రవేశపెడతారు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశములో వారిని దాసులుగాను పనికత్తులుగాను స్వాధీనపరుచుకుందరు. వారు తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించిన వారిని ఏలుదురు. నీ బాధను, నీ ప్రయాసమును, నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున, యెహోవా ముందు శ్రమలకు వెళ్ళిపోతావు, ఆ తర్వాత నిన్ను విశ్రమింపజేస్తాడు. ఆ తర్వాత నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతమెత్తి ఎలాగు పాడుదువు. ఎలాగూ? బాధించిన వారు ఎట్లు నశించిపోయేరి, మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు కదా, నాశనం అయిపోయాడు. రేగుచుండిన పట్టణం ఎట్లు నాశనమాయను, దుష్టుల దుడ్డు కర్రను మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరగ్గొట్టి ఉన్నాడు. బబులోను సామ్రాజ్యపు చక్రవర్తి 6వ శతాబ్దంలో 7వ శతాబ్దంలో ప్రపంచాన్ని జయించినటువంటి చక్రవర్తి నెబుకద్నెజరు, ఆయన కుమారుడు బెల్షస్సరు. వీరు ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి వాళ్ళు. 6-7 శతాబ్దాల్లో ప్రపంచంలో ఉన్నతమైన స్థితిలో ఎలా ఉన్నారంటే, ఉదాహరణకి ఈ రోజున ప్రపంచంలో గొప్ప దేశం ఏది? అమెరికా. 15వ శతాబ్దంలో గొప్ప దేశం ఏది? ఈజిప్ట్. 3వ శతాబ్దంలో గొప్ప దేశం ఏది? గ్రీసు సామ్రాజ్యం, అలెగ్జాండర్. 1వ శతాబ్దంలో గొప్ప దేశం ఏది? రోమా. కాబట్టి గొప్ప దేశాలు ఎలాగుంటాయి? విర్రవీగుతుంటాయి, అంతే కదా. ఆ విర్రవీగేటువంటి వాళ్ళు దేవునికి విరోధంగా ఉంటే పడదోస్తాడు. బబులోను చక్రవర్తి అలాగే విర్రవీగాడు, జయించాడు.
యూదులను కూడా జయించాడు, దేవుడే అప్పగించాడు. నేను ఉపయోగించే కర్ర నువ్వు అన్నాడు, నా చేతిలో కర్రవు నువ్వు. బబులోను సామ్రాజ్య చక్రవర్తికి ఏం చెప్పాడంటే, నేను నా ప్రజల్ని కొట్టడానికి నిన్ను ఉపయోగిస్తా కర్రగా. నువ్వు కర్రవే కానీ నీవు కర్రను ఉపయోగించేవాడు కాదు, నేను ఉపయోగిస్తా. నా ప్రజలకు బుద్ధి రావాలంటే 70 సంవత్సరాలు మడ్డిగా ఉండేటువంటి కొండని కాల్చాలి. కష్టాల్లో కాల్చాలంటే తగిన దుర్మార్గుడు నువ్వే. వాళ్ళ పులుసు అనసాలంటే ప్రపంచంలో నువ్వే గొప్పవాడివి. కాబట్టి నీ చేత ఏం చేస్తానంటే వాళ్ళని బానిసత్వంలోకి తీసుకెళ్ళేటట్టు చేస్తా. వాళ్ళు బానిసత్వంలో మగ్గిన తర్వాత, అయ్యో దేవుణ్ణి వదిలితే కదా మాకు ఇలాంటి గతి పెట్టిందని ఎప్పుడైతే మారు మనసు పొందుతారో 70 సంవత్సరాల తర్వాత నిన్ను పడదోస్తా. ఎలా పడదోస్తానంటే, ఆకాశానికి ప్రపంచంలో నువ్వే కదా గొప్పవాడివి. బబులోను చక్రవర్తి యుద్ధం ప్రకటించాడు అనుకోండి, సపోజ్ ఏదన్నా దేశం మీద, ఏం చేస్తారు తెలుసా? ఎందుకయ్యా మా మీదకి యుద్ధం? ఏం కావాలో కోరుకో, ఇచ్చేస్తాం. ఇంక యుద్ధం లేదు, ఏం లేదు, ఏం కావాలో కోరుకో, నీకు ఇచ్చేస్తాం అనేటువంటి స్థితిలో ఉండేటువంటి సామ్రాజ్యం అది బబులోను సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యం యొక్క పతనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. బబులోను సామ్రాజ్యము, అందులో ఉండే రాజులు, వారి ఉన్నత స్థితి, వాటి యొక్క పతనాన్ని గురించి రాయబడినటువంటి అధ్యాయము యెషయా గ్రంథం 14వ అధ్యాయం. జాగ్రత్తగా ఎవరైనా సరే వెనక్కి ముందు చదవండి ఇది. అలాగే యెహెజ్కేలు గ్రంథం 28, 29 అధ్యాయాలు, 25, 26, 27, 28 3 అధ్యాయాలు. తూరు అధిపతి, తూరు నాడే తూరు రాజు. ఆ రాజు ఈ యూదులు బబులోను చెరలోకి వెళ్ళిన తర్వాత తూరు బాగా ఉన్నతమైన స్థితికి వెళ్ళింది. ఆ పరిస్థితుల్లో యెహెజ్కేలు రాశాడు వాళ్ళ గురించి. యెహెజ్కేలు ద్వారా దేవుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇది ఈ 2 తూరు రాజు గురించి యెహెజ్కేలు గ్రంథం 26, 27, 28 అధ్యాయాలు. 28 అధ్యాయాన్ని హైలైట్ చేశారు అపవాదికి ఆపాదించి. 14వ అధ్యాయాన్ని అపవాదికి ఆపాదించి యెషయా గ్రంథం 14వ అధ్యాయం అపవాదికి ఆపాదించారు. అది అవునో కాదు చెక్ చేస్తాం ఇప్పుడు. వారు ఆగ్రహపడి మానని, 6వ వచనం 14:6, మానని బలాత్కారము చేత జనములను లోపరిచిరి. భూలోకమంతయు నిమ్మళించి విశ్రమించుచున్నది, జనములు అని పాడసాగుదురు. నీవు పండుకొనినప్పటి నుంచి నరుకువాడు ఎవడు మా మీదకు రాలేదని. ఎప్పుడట? నరుకువాడు ఎవడు మా మీదకు రాలేదా? విర్రబీగుతారు కదా జనం. నిన్ను గూర్చి తమాల వృక్షములు, లెబానోను దేవదారు వృక్షములు హర్షించును. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై కింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. పాతాళమే అంటే అలంకార భాష. పాతాళం కలవరపడిద్దా? పాతాళం కలవరం. ఇసుకేస్తే రాలదా? జనం ఎంతమంది కొన్ని ఇసుకేస్తే రాలదా? రాలిద్ది. అంటే అర్థం ఏంటి? జనాలు కిక్కిరిసిపోయారు అనమాట. ఊహించినంత జనం వచ్చారని అర్థం. ఇక్కడేమర్థం? పాతాళం కలవరపడుతుందంటే పాతాళం ఎప్పుడైనా కలవరపడిద్దా? అంటే ప్రపంచాన్ని వణికించినోడు వస్తున్నాడా అంటే పాతాళం లోపల ఉండేవాళ్ళు, అమ్మో ఇలాంటి వాడు కూడా వస్తాడా? వస్తాడు, ఎవడైనా వస్తాడు. దేవుణ్ణి ఎరగకుండా బ్రతికితే, లోకంలో ఉండే ఎలాంటి గనుడైనా, ప్రపంచ అధినేత అయినా సరే, భూమిని వణికించిన వాడైనా సరే, దేవుణ్ణి ఎరగకుండా చనిపోతే, దేవుని ప్రజల్ని ఇబ్బంది పెట్టి చనిపోతే, మారు మనసు పొందకుండా, అలాంటి వాడు నాశనం అవుతాడు. పాతాళం మింగేసిద్ది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త సూర్యులను, జనముల రాజులనందరినీ వారి వారి సింహాసనం మీద నుండి రేపుచున్నది. వారందరూ నిన్ను చూచి, నిన్నంటే ఎవరిని? అపవాదిని చూసా. ఎవరిని చూసి? బబులోను చక్రవర్తిని చూచి, నిన్ను చూచి, నీవును మావలే బలహీనుడు వైతివా. అరే నువ్వు కూడా ఎట్టయిపోయావేంట్రా? నీవును మాబోటి వాడి వైతివా అందరూ. నీ మహాత్మ్యమును, నీ స్వరమండల స్వరమును పాతాళమున పడవేయబడెను. ఇక్కడ ఆగారు జనం. జాన్ మిల్టన్ అక్కడ ఆగి ఏం చెప్పాడో తెలుసా జనాలకి? స్వరమండలము, అదిగో పరలోకంలో దేవదూతలు గాన ప్రతిగానాలు, వీణలు వాయిస్తుంటాయి కదా. ఈయన అక్కడ వాయించి, దేవుని కంటే బాగా వాయించి చెవులకి ఇంపుగా సింహాసనాన్ని కోరుకున్నాడట. దీన్ని కలిపేశాడు. సంబంధమే లేదు, అది కలిపారు. కలిపి చెరిపినటువంటి నీ స్వరమండలమును అంటే అంతకంటే పాడగలిగినోడు అంటే ఇంకెవడు లేడంట. అలాంటి వాడు పాతాళమున పడవేయబడే, నీ కింద పురుగులు వ్యాపించును. అపవాది ఆత్మ. పురుగులు ఎందుకు తింటాయి? పురుగులు తినేది ఎవరిని? మానవ దేహాలని.
భూమిలో పెట్టయితే ఏమైపోతాయి? తినేసేస్తాయి. కీటకములు నిన్ను కప్పును. తేజో నక్షత్రమా, వేగు చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి. ఆకాశం అంటే ఏమన్నారంటే పరలోకం నుంచి పడ్డావు అన్నాడు. ఆకాశం నుండి పడితివి అంటే అర్థం ఏంటంటే నువ్వెంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నావు కదా, జనాలను వణికించావు కదా, పడిపోయావు కదా, నీ ఔన్నత్యం పడిపోయింది. మాదియ పారసీక రాజులు వచ్చారు, రాత్రిపూట హతం చేసి వెళ్ళిపోయారు, పడిపోయావు. కింద దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఇది ఎందుకని చెప్పాడు? సింహాసనం అన్నాడు కదా. ఇక్కడేమంటున్నాడు? దేవుని సింహాసనం కోరాడని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడేముంది? దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఎవరి సింహాసనాన్ని? బబులోను సామ్రాజ్య హెచ్చించుకుంటున్నా అనుకున్నాడట. అక్కడ సాతాను గురించి చెప్పేటువంటి వాళ్ళు ఏమారు? దేవుని సింహాసనాన్ని కోరాడని చెప్తున్నారు. ఎక్కడన్నా పోలికుందా? పంతం లేనటువంటిని ఎవరో కవి రాసినటువంటి కవిత్వాన్ని బైబిల్ యొక్క ఉద్దేశాలని చెరపటానికి మనుషులు ఉపయోగిస్తున్నారు ఈరోజు. జాగ్రత్త చదవండి, మీరు గ్రంథం చదవండి. యెషయా గ్రంథం 13-14 అధ్యాయాలు జాగ్రత్త చదవండి. అలాగే యెహెజ్కేలు గ్రంథం వెనక్కి ముందుకి 26, 27, 28 కాకుండా వెనక్కి ముందు చదవండి. రాజ్యాల పతనాన్ని గురించి మాట్లాడుతున్నాడు కానీ అపవాదిని గురించి మాట్లాడట్లేదు. కాబట్టి ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో సమానుడిగా చేసుకుందును. అదిగో దేవునితో అక్కడికి వెళ్ళిపోయాడు అని నీవు మనస్సులో అనుకుంటేవి కదా. మనస్సులో అనుకుంటే ఇప్పుడు ఏమయ్యాడు? నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు తోయబడితే, పాతాళానికి తోయబడ్డాడు అనుకో, బయటకు వస్తాడా? ధనవంతుడు పాతాళంలోకి వెళ్ళిపోయాడు, బయటకు వచ్చాడా? ఒకవేళ అపవాదిని పాతాళంలోకి తొక్కేస్తే బయటకు వస్తాడా? కాబట్టి ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? బబులోను చక్రవర్తిని గురించి మాట్లాడే సందర్భం ఇది. నిన్ను చూచు వారందరూ నిదానించి ఇట్లు తలపోయిదురు. చూసేవాళ్ళట ఇట్లా తలపోస్తారంటే ఏమని? భూమిని కంపింపజేసి, పరలోకాన్ని కంపింపజేసి కాదు, భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగరులందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలే ఉన్నావు. ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడవైతివే. అపవాదిని పొడిచి చంపారా? అపవాదిని పొడిచి చంపారా? అపవాదిని పొడిచి చంపడానికి ఆయన ఏమన్నా దేహమా? ఇక్కడేమంటున్నాడు? ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడివైతివి. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు దీనికి ఆయనకి అప్లై చేయాలి కదా, అన్వయించాలి లేదా? అన్వయిస్తే అపవాది అయిపోతాడా? కాబట్టి గ్రంథం మీరు జాగ్రత్త చదవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సమాచారం ఏంటంటే దేవదూత పాపం చేస్తే అపవాదిగా మారాడు అనేటువంటిది గ్రంథంలో ఎక్కడ చెప్పలేదు. ఇదొక దీన్ని ముడేశారు. మరలా ముడేసినటువంటి సందర్భం ఇంతకుముందు చదివాను కదా నేను. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 1 నుండి 19 వచనాల వరకు తూరు అధిపతి యొక్క నాశనాన్ని గురించి రాశాడు. తూరు అధిపతి యొక్క నాశనాన్ని గురించి. తూరు గురించి ఎక్కడి నుంచి బిగిన్ చేశాడు? 26వ అధ్యాయం దగ్గర నుంచి బిగిన్ చేశాడు. 26, 27 అధ్యాయాలు, 28వ అధ్యాయము 19వ వచనం వరకు చెప్పాడు. 20వ వచనం చూడండి. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీ ముఖమును సీదోను పట్టణం వైపు తిప్పుకొని అన్నాడు. అంటే ఇన్ఫర్మేషన్ తూరు గురించి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడు? సీదోను పట్టణానికి వెళ్ళాడు. దానికంటే ముందు 26వ అధ్యాయం కంటే ముందు ఎవరి గురించి చెప్పాడు? 25లో అమ్మోనీయుల గురించి చెప్పాడు. 25లో ఇంకెవరిని చెప్పాడు? ఎదోమీయుల గురించి చెప్పాడు, ఫిలిస్తీన్ల గురించి చెప్పాడు. అప్పుడు తూరు గురించి చెప్పాడు. అమ్మోనీయులు, ఎదోమీయులు, ఫిలిస్తీన్లు, తూరు దేశము, ఆ తర్వాత ఎవరి గురించి? సీదోను పట్టణాన్ని గురించి. అంటే ఆ పట్టణాల యొక్క నాశనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ పట్టణాలు దేవునికి విరోధంగా ఉండేటువంటి పట్టణాలు, వాటి నాశనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 28వ అధ్యాయం చదువుతాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగ ప్రకటింపుము. ఎవరు వెళ్ళి చెప్పాలి? యెహెజ్కేలు వెళ్ళి చెప్పాలి. ప్రభువుగా యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవాయి. ఎవరు గర్విష్ఠుడైంది? అపవాదా?
అపవాది గర్విష్ఠుడయ్యాడా? తూరు అధిపతి గర్విష్ఠుడయ్యాడా? తూరు అధిపతి. ఎందుకని? ఏమున్నాయి ఆయనకి? 13వ వచనం, దేవుని తోటయగు ఏదోన్లో నువ్వు ఉంటివి అంటే పోలికది. ఏదైనా తోటలోకి వెళ్ళాడని కాదు. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, సువర్ణపుర, రక్తవర్ణపురాయి, సులమాన్ రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యమును, అమూల్య రత్నములతోను, బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. తూరు పట్టణంలో ఇలాంటి ఆస్తులు ఉన్నాయి. ఆయన రాజు, ఆ పట్టణం అలంకరించబడింది అట్లా. ఆయన దగ్గర ఇలాంటి ఆస్తులు ఉన్నాయి. నీవు నియమింపబడిన దినమున పిల్లను గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమయ్యారు. ఈయన వాయించట్లా, ఈయనకి వాయించేవాళ్ళు సిద్ధమయ్యారు. మనం చెప్పే కథలు ఎవరు? ఈయనే వాయించుతున్నాడని అర్థం. ఈయనకే వాయించి అంటే ఏమని అర్థం? ఊరకే చెప్తున్నా. మనలో ఎవరైనా ఒకళ్ళు ముఖ్యమంత్రి అయ్యారనుకోండి, సపోజ్ ఇక్కడ ఉండే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి, ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఏం చేస్తుంటారు? పోయి ఆయన దగ్గర ఏం చేస్తుంటారు? పిల్లని గోవులు ఊదుతుంటారు. పిల్లని గోవులు ఊదటం అంటే పొగుడుతుంటారు పోయి, ఎందుకని ఆమెను ఇస్తాడని. అలాగే తూరు అధిపతి దగ్గర పోయి ఏం చేస్తుంటారు? రాజు కానీ, చక్రవర్తి కానీ, అధిపతి కానీ ఆయన దగ్గర పోయి జనాలు పొగట్టం బిగించేస్తుంటారు. ఎక్కడైనా కొంచెం అధికారం ఉందని అక్కడ పోయి పొగడుతూ, ఎంత పనికి మాలినోడు కూడా గొప్పగా పొగుడుతుంటారు. కాబట్టి నీవు నేను ఒక దేవతనైనట్టు సముద్రం మధ్యను నేను ఆసీనుడు అన్నానని నీవు అనుకుంటున్నావు. తూరు దేశము, తూరు, మీరు మ్యాప్ తీయండి. మ్యాప్ తీస్తే పాలస్తీనా పట్టణంలో తూరు అనేటువంటి పట్టణము మనకి ఫస్ట్ మ్యాప్లోనే, రెండో మ్యాప్లో ఇక్కడ చూస్తే మీరు పట్టణాల గురించి తెలియకపోతే అర్థం కాదు. ఇశ్రాయేల్ గోత్రాలని పట్టణం ఇచ్చిన తర్వాత అన్ని మ్యాప్స్లో ఉన్నాయి. రెండో మ్యాప్, మూడో మ్యాప్లో సముద్రం అంచులో తూరు, సీదోను అనే పట్టణాలు మీకు కనపడతాయి చూడండి. అంటే సముద్రపు అంచులో ఉండే దేశాలు సముద్రం మీద వర్తకాలు చేస్తుంటాయి, వ్యాపారాలు చేస్తుంటాయి. సముద్ర సంపదని, వైజాగ్ ఉంది, సముద్రంలో షిప్ యార్డ్ ఉంటుంది, సంపద ఉంటుంది. అలాగే తూరు దేశం కూడా అలాగే ఏమైందట? సముద్రము మధ్యన నేను ఆసీనుడైనాను నువ్వు అనుకుంటున్నావు. నీవు దేవుడవు కాక మానవుడు అయ్యండి దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది లేదు. నీ జ్ఞానము చేతను, నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. దానియేలు డబ్బులు సంపాదించాడా? సంపాదించలా. తూరధిపతి మాత్రం ఎంత సంపాదించాడు? బ్రహ్మాండంగా సంపాదించాడు. నీ ధనాగారములోనికి వెండి బంగారములు తెచ్చుకుంటివి. అపవాది ఎప్పుడైనా తెచ్చుకున్నాడు అలాంటివి? లేదు. నీకు కలిగిన జ్ఞానాతిశయం చేతను, వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకుంటివి. నీకు ఐశ్వర్యం కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. ఇప్పుడు కూడా ధనం ఉంటే ఎట్టుంటారు మనుషులు? నడకే మారిపోద్ది, చూపు మారిపోద్ది. మరి ఇలాంటి బంగారం, వెండి వస్తువులు, రాజు, అధిపతి, ఇతర దేశాల సపోర్ట్ ఉంటే మనిషి ఎట్టుంటాడు? అందువలన ఆయన గురించి మాట్లాడుతున్నాడు. కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చినాడు, దేవునికి తగినంత అభిప్రాయం కలిగిన వాడా ఆలకించుము. నేను పరదేశంలోను అన్ని జనులను క్రూరులను నీ మీదకి రప్పించుచున్నాను. అంటే పతనం స్టార్ట్ అవుతుంది, నీకో నీ మీదకి రప్పిస్తున్నాను. వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యమును నీచిపరుతురు. అంటే నీ సౌందర్యం అంటే బంగారం, వెండి, నగలు మొత్తం లాక్కొని వెళ్ళిపోతారు. నిన్ను పాతాళములో పడవేతురు. ఎవరు పడేస్తారట? దేవుడా? వాళ్లే పడేస్తారని చెప్తున్నాడు. పడవేతురు. సముద్రము మునిగి చచ్చిన వారి వలె నీవును చత్తువు. నేను దేవుడు నిన్ను చంపువారి ఎదుట చెప్పుదువా? చంపుతున్నారనుకో, నేను దేవుడిని అని చెప్తావా? దేవుడు లాంటి ఫీలింగ్ కలిగి ఉన్నావు కదా. ఖడ్గం తెచ్చి పొడుస్తున్నారనుకో, నేను దేవుడిని అంటావా? ఎవడు అంటానికి లేదు భూమిలో. నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడే కానీ దేవుడవు కావు కదా. సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు. అది సున్నతి లేని వాడు అట్లే నువ్వు కూడా చచ్చిపోతావు అని ప్రభువుకి యెహోవాకు అని చెప్పాడు. అని మాట్లాడుతూ ఈ విషయాలు మాట్లాడుకుంటూ 14 వచ్చిన అభిషేకమునందున కెరూబువై. అలంకార భాషది. కెరూబు అంటే పరలోకంలో ఉండే కెరూబు కాదు. పరలోకంలో ఉండే కెరూబులు తూరుని వెళ్ళటానికి వస్తారా? రారు. అభిషేకమునందున కెరూబువై ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించుతిని. అంటే ఒకవేళ దేవుని గురించినటువంటి జ్ఞానం కలిగి జీవించడేమో ఒకవేళ, అప్పుడు ఉంటాడు. ఆ తర్వాత కుదరదు. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి.
కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుండవి. అంటే అర్థం ఏంటంటే, పర్వతం అంటే సింహాసనం. పర్వతం అంటే అలంకార భాషలు ఏంటి తెలుసా? సింహాసనం ఎక్కించాను, నిన్ను అధికారం ఇచ్చాను. కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించు. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతుడిగా ఉంటివి. అందుకని దేవదూత ముందు పాపం లేదు, తర్వాత దీనిలో పాపం వచ్చింది, అందుకని నల్లగా మారిపోయాడు అంటున్నారు. ఇది ఎవరిని గురించి మాట్లాడుతున్నాడో తెలియట్లేదు సందర్భం. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత, పుట్టినప్పుడు బాగానే ఉన్నావు, మధ్యలో బాగానే ఉన్నావు, వర్తకం వచ్చింది కదా, వ్యాపారం వచ్చింది, అధికారం వచ్చింది, సింహాసనం ఎక్కేసావు కదా, ఇప్పుడు లోపల ఏముంది నీకు? నీవు లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచూ వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్య నీవు ఇకను సంచరింపవు. నిన్ను నాశనం చేసి తిని నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని చూసుకొని జ్ఞానము చేరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. రాజులు చూసేటప్పుడే నిన్ను హేళన అంటే రాజులందరూ అప్ప ఏంటి అయిపోయాడు అనుకుంటారు. తూరుని గురించి కూడా నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగు చేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకొంటివి గనుక. నీవు నీ పరిశుద్ధ స్థలాన్ని చెరుపుకున్నావు. నువ్వు ఉండే స్థలం పరిశుద్ధంగా ఉండేది అంటే, ఒకవేళ ఇశ్రాయేలుని ఏలుబడి చేసేటువంటి ప్రాంతంలో, యెరూషలేము ప్రాంతంలో ఉంటే చెరుపుకున్నావు. ఇప్పుడు గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను, అది నిన్ను కాల్చివేయను. జనులందరూ చూచుండగా దేశము మీద నిన్ను బూడిదిగా చేసేదను. జనుల్లో నిన్ను ఎరిగిన వారందరూ అపవాది పరలోకంలో జనులు ఉంటారు, అప్పుడు అక్కడ ఉండరు. ఎరిగిన వారందరూ నిన్ను గురించి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు. అది కాబట్టి యెషయా గ్రంథం 14వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 14వ అధ్యాయం బబులోను సామ్రాజ్యపు చక్రవర్తిని గురించి మాట్లాడితే, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము తూరు అధిపతిని గురించి మాట్లాడుతుందనే సమాచారం ఎరగనటువంటి బుద్ధిహీనులు అపవాదికి ఆపాదిస్తారు. దేవుని జ్ఞానం ఎరగని వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు తప్ప, గ్రంథం నీట్గా చదివితే అది ఇద్దరు రాజుల గురించి, వారి పతనాన్ని గురించి రాయబడింది అనేటువంటి సమాచారం మనుషులకు అర్థమైంది. కాబట్టి ఏ దేవదూత కూడా పరలోకంలో నుంచి పాపం చేసో అపవాదిగా మారిపోయాడు అనేటువంటిది గ్రంథంలో చెప్పినటువంటి సందేశం కాదు. దీన్ని తీసుకెళ్ళి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయానికి లింక్ వేసేసి పరలోకం నుంచి ఎప్పుడు పడదోయబడ్డాడు అనే ఇన్ఫర్మేషను దానికి ముడేసి అక్కడ అందంగా ఉండేవాడంట, వయలిన్ వాయించాడంట, దేవుడు ముగ్ధుడైపోయాడట, ఆ కెరూబులాగా ఉన్నాడట. కాబట్టి ఈ పదాలు అలంకారంగా భాష ఎరగినటువంటి వాళ్ళు ఒకదానికి కూర్చి అపవాది ఆయన్ని ఏం చేశారు? లూసిఫర్, నువ్వేరా లూసిఫర్ అంట. మనుషులే వాడికి ఎట్టయిపోయింది తెలుసా? ప్రపంచం మొత్తం అపవాది అని చెప్పాలనుకో నువ్వేరా లూసిఫర్వే అనే స్థాయికి దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అపవాది లూసిఫర్ కాదు. పరలోకంలో ఉండే దేవదూతలు పాపం చేసి నల్లగా మాడిపోయి దేవుని సింహాసనాన్ని కోరుకున్న దేవదూతలు ఎవరు లేరు. అలాంటి వాళ్ళు పడదోయబడలేదు. కెరూబు అని చెప్తే అలంకార భాషే తప్ప వేరేది కాదు. కాబట్టి అపవాది పడదోయబడినటువంటి దేవదూత కాదు అనే సమాచారం గ్రంథాన్ని బట్టి మనం స్పష్టంగా తెలుసుకోవాలని మీ అందరికి మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనాలు సమర్పిస్తూ ముగిస్తాం.